గౌరవనీయులు పెద్దలు जय भीम जय भीम जय माला जय माला जय माला जय माला जय माला जय माला ఐక్యత ఐక్యత అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ మాలా జై మాలా జై మాలా జై మాలా జై మాలా అనగా అంబేద్కర్ అమ్మరానన్నట్టు సుక్కలు గురువందే సుక్కలు పడవంగా ముందుగా చీకటి మార్పుల్లో సూర్యుడు పడవంగా అందుకో దండాలు బాబా అంబేద్కర్ అమ్మరానన్నారు బాబా అంబేద్కర్ అమ్మరానన్నట్టు సుక్కలు పడవంగా నీ తల్లి భీమాయి తల్లి భీమాయి నీ తల్లి రాంజరు నీ తల్లి రాంజరి నీవు జిల్లా రత్నములు అవమానపరిచినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు స్మరించుకున్నాం. కాబట్టి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ దళిత జాతి కోసం మన దళిత జాతి ఎవరన్నా అన్న గడ్డము వెంకటస్వామి గారు వారిని ఒక్కసారి ఒక లైన్ వారి ఆత్మహత్యలను శాంతించాలి. ఆయన రూపకల్ని మా గడ్డము వెంకటస్వామి కాక మర్చిపోయి జాతి ఎప్పుడు మనకు పెద్దలు నిన్నప్పుడు జోహార్ జోహార్ పీరావు గారికి నూతనంగా ఎలక్షన్ అయిన సర్పంచులకు ఉప సర్పంచులకు నిజామాబాద్ జిల్లా మాలమాన తరఫున శుభాకాంక్షలు. ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన మాల సర్పంచులకు ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని ఎట్టి కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు శ్రీ గడ్డం వివేక్ వెంకట స్వామి గారు మన తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖ మంత్రులను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన గడుగు గంగాధర్ గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మన తెలంగాణ రాష్ట్ర మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గౌరవనీయులు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గవర్నీయులు అంతరిని దర్శి మా అమృత గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మా నిజామాబాద్ జిల్లా మాలమానాడు ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు మన నగర అధ్యక్షులు డైని దయాసాగర్, మా మాల సర్పంచులు ఉప సర్పంచులు 60 మంది, సర్పంచులు 20 మంది, ఉప సర్పంచులు 60 మంది సర్పంచులు ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా 20 మంది ఉప సర్పంచులు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇది మా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మా కుల
సర్పంచులను వాళ్ళను గౌరవించుకోవడము, అదేవిధంగా మా సర్పంచ్ నిజామాబాద్ జిల్లాలో ఉన్న సర్పంచులు ఉప సర్పంచులు అందరినీ ఒక దాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళని ఐక్యం చేయడానికి కొరకు ఈ మా నిజామాబాద్ జిల్లా మాలమాన తరఫున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు పరిపాలన పరంగా ఇటువంటి కష్టాలున్నా, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా మాలమానాడు మీ ఎమ్మడ ఉండి మీ యొక్క సమస్యలను పరిష్కరించడం లోపల, మీ కష్టాలను తీర్చే లోపల మా నిజామాబాద్ జిల్లా మాలమానాడు ఎప్పుడు మీ ఎమ్మడ ఉంటుందని వారి యొక్క ఆత్మస్థైర్యం కొరకు, ఆత్మ బలం కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా వారి యొక్క చాలా మంది సర్పంచులు ఉప సర్పంచులు కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. వారికి కూడా మీ ద్వారా పరిపాలన పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, అది ఏ విధంగా పరిపాలన చేయాలని మీ యొక్క సందేశాలు వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా నేను సార్ ఒక దయచేసి మీరు ఈరోజు ఈ రిజర్వేషన్ లో మీరు సర్పంచులు తెలిసిందంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే అంబేద్కర్ చదువుకునేటప్పుడు కుల వివక్షతకు గురయ్యాడు, ఉద్యోగాల లోపల కూడా కుల వివక్షతకు గురయ్యాడు, ఇబ్బందులకు గురయ్యాడు, అటు రాజకీయ పరంగా గురయ్యాడు, కుల వివక్షత గురయ్యాడు. ఇవన్నీ అనుభవంతో రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారమే స్థానిక సంస్థలో ఎస్సీలకు రిజర్వేషన్, ఎస్టీలకు రిజర్వేషన్, అదేవిధంగా చట్టసభలలో ఎమ్మెల్యేల దాంట్లో రిజర్వేషన్, అదేవిధంగా ఎంపీలలో రిజర్వేషన్ ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారమే ఈ రిజర్వేషన్లు చేయడం జరిగింది. దాని ద్వారా మీరు ఇప్పుడు స్థానిక సంస్థలలో మీరు సర్పంచ్ రిజర్వేషన్లు ఎన్నికకు రావడం జరిగింది. మీరు మీ గ్రామంలో మీరు ప్రథమ పౌరులు, మీరు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డారు. మిమ్మల్ని తీసేయడానికి ఎవరు కూడా హక్కు లేదు. ఎందుకంటే మన ఎంపీలు ఉంటారు, మన మండల ప్రెసిడెంట్ ఉంటారు, జడ్పీ చైర్మన్లు ఉంటారు, మున్సిపల్ చైర్మన్లు ఉంటారు, అదే కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు. వీళ్ళు అక్కడ ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు, కార్పొరేషన్ చైర్మన్ ఎన్నుకుంటారు. కానీ మీరు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డారు. మీకు ఎప్పుడు ఇబ్బందులు కలుగుతాయంటే గవర్నమెంట్ పరంగా మీకు వచ్చిన నిధులు దుర్వినియోగం చేసినప్పుడు మాత్రమే మీకు ఇబ్బందులు కలుగుతాయి. దయచేసి మీరు అంతా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీరు మీ గ్రామంలో మీరు సర్పంచ్లో ఎన్నికైనో అక్కడ మీ గ్రామ ప్రజలే మీకు దేవుళ్ళు. వీళ్ళు నా వర్గము, వీళ్ళు ఇంకొక వర్గము అనేది మీరు వివక్షకు సంబంధించిన గ్రామంలో అందరూ కూడా మీ ప్రజలు, మీ ఓటర్స్. అదేవిధంగా మీరు గ్రామాభివృద్ధిపై దృష్టి సాధించాలి. అదే గ్రామంలో మీ దగ్గర మీకు తెలియదు, దాదాపు గవర్నమెంట్ 10-15 డిపార్ట్మెంట్ మీ గ్రామంలో పనిచేస్తుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అంగన్వాడీ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, పంచదారుల డిపార్ట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా ఇంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ యొక్క గ్రామంలో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళను మీరు సమన్వయం చేసుకొని మీ గ్రామం అభివృద్ధి కొరకు మీరు పాటుపడాలని కోరుతున్నాము. మీ గ్రామాలు ఉండే సమస్యలు ఒకటి రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత ఇండ్లు, అదే కరెంట్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత మనం అగ్రికల్చర్ ప్రాబ్లం ఉంటాయి, ఎరువులు. కాబట్టి అందరితో సమన్వయం చేసుకొని మీ గ్రామం యొక్క అభివృద్ధి కొరకు మీరు పాటుపడాలని తెలియజేస్తూ కార్యక్రమానికి వచ్చిన మన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, అలాగే మన నిజామాబాద్ జిల్లా ప్రియతమ నాయకులు, ప్రభుత్వ సలహాదారులు, బోధన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, మన యొక్క మాలల ఆపద్ బాంధవుడు మరి కడుపు జగన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మరి తయారు అన్నగారికి అందరికీ కూడా పేరు పేరు నాకు తెలుపుతున్నాము. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు
మానవులు అంటే ఇట్లా ఉంటారు, రాజ్యాంగ పరంగా ఏదైనా ముందుకు తీసుకుపోతారు, మంచి ప్రవర్తనతో మెదులుతారనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇస్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, ముఖ్య సలహాదారులు 6 పథకాల అమలులో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు సురేష్ రెడ్డి సార్ గారికి, వేదిక పడిన పెద్దలందరికీ మరోసారి జై భీములు తెలియజేసుకుంటూ, అందరూ ఒక్కసారి గట్టిగా జై భీములు అంటే నేను పోయి కూర్చుంటాను. జై భీమ్, జై భీమ్. కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గ్రామంలో మొట్టమొదటి పర్సన్ మీరే కాబట్టి, ప్రథమ పౌరుడు మీరే కాబట్టి, ఎప్పుడైతే గ్రామం అభివృద్ధి చెందదో పట్టణం అభివృద్ధి చెందుతుంది. పట్టణం, జిల్లా, జిల్లా రాష్ట్రం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీరు బాగా పనిచేయండి. మీకు మీ పనికి తగ్గట్టు మరి పథకాల అమల్లో కానీ, డబ్బులు ఇవ్వడంలో కానీ గవర్నమెంట్ సహకరిస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుసారంగా గ్రామాలు అభివృద్ధి కావాలని మిమ్మల్ని మరోసారి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఉత్తరం వెనుకబడ్డ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారికి, మంత్రి గారికి, అదేవిధంగా గౌరవనీయులు శ్రీ సురేష్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య గారు, మా అందరి నిజామాబాద్ జిల్లా ఆత్మబంధువు మా అందరి పెద్దన్న గడుగుందర్ గారికి, అదేవిధంగా తాహిరన్న గారికి, అదే వేదిక పైన అందరూ కూడా జైబీలు. ముఖ్యంగా నేను రెండే మాట చెప్పాల్సిన, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రిజర్వేషన్లు ఫలాలు కల్పించలేదో దానికి ముఖ్య ఉద్దేశం ఇదే, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్. ఆ పొలిటికల్ పవర్ వచ్చిన నాడే సమస్యలన్నీ చాలా మట్టుకు తీర్తాయి చేసి ప్రజాస్వామ్యంలో ఉన్నది ఒక మంచి ఏదైతే పొలిటికల్ పవర్ మాస్టర్ ఆఫ్కి, దాని ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకారం ఏదైతే రిజర్వేషన్ ప్రకారం ఏదైతే రిజర్వేషన్ కల్పించబడదో మీరందరూ కూడా ఈరోజు సర్పంచ్ పెట్టుకోవడం. అయితే దీనికి పంచాయతీ చట్టానికి మనం ఎప్పటికి కూడా రాజీవ్ గాంధీ గారిని ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయన 1989లో 69 సవరణ ప్రకారం రాజ్యాంగంలో ఉన్న ఏదైతే అమెండ్మెంట్ చేస్తూ సర్పంచ్లకి రాజ్యాధికార అధికారం ఇవ్వడం జరిగిందో, ఆ రోజు లోక్సభలో పార్లమెంటులో అప్రూవ్ అయింది, అదైతే రాజ్యసభలో అప్రూవ్ కాలేకపోయింది. దీని అయితే మళ్ళీ అదే మన కాంగ్రెస్ పార్టీ 1991లో పివి నరసింహరావు వచ్చినప్పుడు 73వ సవరణ ప్రకారము ఏదైతే ఈ పంచాయతీ చట్టం తీసుకురావడం జరిగిందో, ఆ పంచాయతీ చట్టంలో ఉన్న ఏదైతే సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలే కానీ, ఈ 5 టైమ్స్ ఏదైతే వ్యవస్థ ఉన్నదో దానికి ఒక ఏదైతే అధికారం కల్పించబడింది. ఆ రోజు అంతా ముందున్న ఎన్నికల్లో అప్పటిదాకా సర్పంచ్ అయిన వాళ్ళు కూడా ఏది నామమాత్రంగా ఉన్న వాళ్ళను మరి రాజీవ్ గాంధీ గారి ఆలోచన ప్రకారం, ఎందుకంటే అది బాబాసాహెబ్ ఆలోచన, ఏదైతే గ్రామాలలో ఉన్న గ్రామ అభివృద్ధి జరుగుతూనే మండలాభివృద్ధి జరుగుతుంది, మండలాభివృద్ధి జరుగుతూనే జిల్లాభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ ఏదైతే పంచాయతీ చట్టం తీసుకోగలిగిందో మనమందరం కూడా మరొకసారి వినేసి, ఏదైతే మీరు ముఖ్యంగా మరి ఏదైతే ఇవాళ భారతదేశమే కానీ, గ్రామమే కానీ, రాష్ట్రంలో కానీ డెవలప్మెంట్ కావాలంటే, గ్రామం డెవలప్ కావాలి. ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు మనకి ఇచ్చినాయి. ఆ సంక్షేమ పథకాలు మీద ఇంప్లిమెంట్ అయినప్పుడే ఆ గ్రామము, ఆ మండలము, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏదైతే పూర్ణ వాళ్ళకి ఏవైతే ఈ ప్రయోజనాలు అందినప్పుడే ఆ పేద ప్రభుత్వం ద్వారా మనం సమన్వయం చేస్తూ అక్కడ ఉన్న మన ఎమ్మెల్యేల వారు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేసి, మనము కాకుండా ఏదైతే ఇప్పటిదాకా మనం గెలిచింది ఓన్లీ ఒక మనము ఏదైతే ఇప్పటిదాకా ఓడిపోయిన గెలిచినా కాదు, గెలిచినాక మాత్రం అందరూ ఆ గ్రామాలందరూ మన వాళ్ళు అనుకొని అందరూ అభివృద్ధి చేసి ఏదైతే ఎస్సీలు కూడా ఒక గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేస్తారని మీరందరూ కూడా ముందుకుండి ఇంకా చేస్తూ రాబోయే కాలాన్ని మంచిగా చూస్తూ ఇంకా రాబోయే దానికి ఇలాంటి వాళ్ళు కావాలనుకుంటూ నా అభివృద్ధి మనం చేపట్టారు.
మన కాంగ్రెస్ పార్టీ మన పెద్దలు ప్రజాస్వామ్యాన్ని తెచ్చిన తర్వాత కులాలకు మా భాగంగా ఈరోజు మరి మహాల కులస్తులు రిజర్వేషన్లు గెలిచి రిజర్వేషన్ పెట్టారు. అన్ని విధాలుగా అందరినీ ఆడుకోవాలి. దాంట్లో ఈరోజు సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సన్మానం చేసిన అసోసియేషన్ ప్రెసిడెంట్లకు మిత్రుడు మా మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా వేదికలో ఉన్న చైర్మన్లకు పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన సర్పంచులకు అందరికీ నమస్కారం. మన రాజ్యాంగంలో చేసిన వాళ్లకు వివేక్ వెంకటస్వామి గారు పెద్ద పార్లమెంట్ మెంబర్గా ఒక బాధ్యతగా చేసిందని ప్రజలు కూడా చాలాసార్లు ఎన్నుకున్నారు. అదేవిధంగా పార్టీ కూడా వీరి పనిని నచ్చి మినిస్టర్స్ ఇవ్వాలని ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ మినిస్టర్గా చాలాసార్లు పెద్ద మనిషికి ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు కూడా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో మీరందరూ సర్పంచులయ్యా. సర్పంచ్ అనేది చాలా బాధ్యత గల పోస్ట్. వేరే పోస్టుల కంటే ఎక్కువ ప్రతిదీ కూడా గ్రామాల్లో ఏది ఇబ్బంది వచ్చినా మన బాధ్యత వహించవచ్చు వస్తుంది. తప్పనిసరిగా మరి మీ బాధ్యతను ప్రభుత్వం తరపు నుంచి డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఏదైనా ఉంటే మీరు కూడా మంత్రివర్యుడు మిత్రుడు వివేక్ గారు కానీ మాకు కానీ తప్పనిసరిగా దృష్టి చేయండి. మా ఊరిని సర్పంచ్ చేస్తే గ్రామం బాగా చేసినన్న పేరు తెచ్చుకోవడానికి నేను కూడా సహకరిస్తాను. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో మన పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులున్నా మన వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, రిజర్వేషన్ పాటించుకుంటూ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. బహుశా 80,000 ఇచ్చినామా, 60, 50 ప్లస్ 60,000 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంత ఇబ్బంది ఉన్నా ఇంకా మొన్ననే మేమందరం ఎడ్యుకేషన్ లో కూడా స్కూల్స్ కాలేజీలు బాగా స్ట్రెంథన్ చేయాలి. గతంలో నిర్లక్ష్యం చేశారు. మనం అందరం ప్రభుత్వ స్కూల్స్ పోతాం, కనీసం టాయిలెట్స్ కూడా బాత్రూమ్స్ కూడా లేకుంటే ఆడపిల్లలకు అందరికి ఇబ్బంది అవుతుందంటే 10 సంవత్సరాలు బాత్రూమ్ కూడా చేయకుంటే మన డిస్ట్రిక్ట్ లో వివేక్ గారు 20 crores పెట్టి బాత్రూములు చేయించాం. మీ అందరి కోరికల మేరకు మన పిల్లలకు బాగా చదివించాలి. మన ప్రభుత్వ హాస్పిటల్ స్కూల్స్ లో కానీ కాలేజీలో కానీ చాలా చదువుకున్న కానీ వాళ్ళకి పని చేయించుకోలేక, వాళ్ళకి అడగలేక మనం వచ్చినట్టు 2 years మేమందరం చెప్పాను. నేను వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకి చెప్పాను, అందరికి పర్సనల్ చెప్పాం.
ఈ పిల్లలు మన పిల్లలు మీ పిల్లలను చదివేయండి. ఎందుకు చదివేయమంటున్నాను? వాళ్ళు మెరిట్లు వస్తా ఉన్నారు. నేను ప్రిఫైనల్ ఎగ్జామ్ పెట్టిస్తున్నా మంత్రి గారు. అంటే ప్రైవేట్ ఎట్లా పెడతారో 6 నెలలకు తక్కువ మార్కులు వస్తా ఉన్నాయో మళ్ళీ ఆ టీచర్కి చెప్పాము అడిషనల్ క్లాసులు కూడా తీసుకుంటున్నారు. ఈ విధంగా విద్యని బాగా చేశాం. ఎందుకు వెళ్తున్నాము? 2 ఇక్కడ టీచర్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మనం ఉపయోగించుకుంటలేము. రెండోది మనము చిన్న కుటుంబాలు ఇక్కడ ఇంత పెట్టుకొని ఇన్ని వందల టీచర్లు 1000 టీచర్లు పెట్టుకొని గవర్నమెంట్ చూడకపోతే తక్కువ ఒక పిల్లవాడికి సంవత్సరానికి 25,000 అవుతాయి. అది తక్కువ అంటాం. అంతేనా? ప్రతి కుటుంబానికి 2 పిల్లలు ఉంటే 50,000 అవుతాయి. అది కూడా దృష్టిలో పెట్టుకున్నాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ ప్లస్ మనకు కూడా ఇవన్నీ చేస్తా ఉన్నాం. మీరందరూ సహకరించాలి. వివేక్ గారు కూడా చాలా గట్టిగా మొన్న చెప్పాడు, మా ఊళ్ళో శాండ్ తోలితే 2 ట్రాక్టర్లు పట్టుకున్నాను. వివేక్ సిద్ధోడు కదా మాకు ఇంత దాకా నువ్వు తిన్నాడు అని ఎవడో గరీబోళ్ళు తెచ్చుకుంటున్నాను అని చెప్పారు. ఇట్లా మా కానీ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నాం. కొన్నిట్లో సిద్ధాంతాలు తప్పితే ఇబ్బందులు అయితే ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మరి మనకు లంచుడు వివేక్ గారు మంచి మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్ అయ్యిందని తప్పులన్నీ చేయకుండా బాబు. అంతేనా? నేనేమైంది? కుర్నాపల్లి ఎడిపల్లి మండలంలో స్కూల్ ఉన్నది. అది చెప్పడంలో లేదు కానీ మీకు కొందరికి అష్టం వస్తుంది. కానీ నేను చెప్పాను ఎందుకు ఒక్కరు తప్పు చేయబట్టి మనందరికీ చెడు పేరు వస్తూ ఉంది. అయితే అక్కడ అప్పుడు ఇండియన్ స్కూల్ పెట్టించినాం. అలా ఓన్లీ 8 మెంబర్స్ 8 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ బాగా మంది ఉన్నారు. ఇటు రమ్మంటే ఆ టీచర్ పోయిన ఆఫీసర్లు సెల్ గుంజుకున్నాడు, సెల్ పడేసిండు. ఏమనంటే నేను ఎస్సీ యాక్ట్ కింద పెడతా కేసు అని చెప్తాను. ఇది అది ఒక్క స్వార్థం కొరకు మీ అందరిని మనల్ని పని చేస్తా ఉన్నారు. దయచేసి నేను ఉండను, మీరు ఉండకుండా, వివేక్ గారు ఉండను. తప్పు చేస్తే మనకి కాదు, మన కులానికి కాదు, ఎక్కడైనా కానీ క్షమించే మాకు లేదు అర్హత. తప్పనిసరిగా పనిష్మెంట్ ఇద్దాం. మనం అభివృద్ధి చేసుకుందాం. రేపు ఇప్పుడే మినిస్టర్ గారికి చెప్పారు 16-17 తారీఖు తర్వాత చదువుకున్న పిల్లలకు ఐటీ కంపెనీ తీసుకొచ్చి ఒక 4-3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 50% మనం జాబ్స్ ఇప్పిద్దామని మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఎవరి కొరకు? మీ కొరకు. మీరెవరన్నా ఒక్కరిని అనవసరము మీ స్వార్థం కొరకు మన కులానికి చర్చ లేకుండా దయచేసి అటువంటి మీరు ఎల్డర్స్ కూడా ఒకసారి చెప్పండి. మీరు మాకు చెప్పండి, మేము పనిష్మెంట్ ఇస్తాం. నేను మళ్ళా రిపీట్ చేయను కానీ అట్లన్నీ భయపడియకండి దయచేసి. అంతేనా? భయపడిద్దామా? అదే మేము ఉన్నాం, మేమందరం ఉన్నాం మీతో. ఒక్క స్వార్థం కొరకు నువ్వు పని చేస్తే నీకు కూడా చదువులు కలుగుతాం. నువ్వు పని చేయక మా అందరూ చెడిపోయింది అనుకుంటా. అంతే కదా? కాబట్టి తప్పనిసరిగా మీకు ఏ సమస్యలు ఉన్నా
మాకు మా మంత్రి గారి దృష్టికి తేవాలని హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం, ఇల్లు కట్టిస్తున్నాం. ఎక్కడన్నా ఏ పార్టీ అని చూస్తున్నామా? వీడు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నారు, అన్ని బీద వాడికి ఇస్తున్నాం. ఎవరికి? బీద వారికి. అంతేనా? పైసలు అడుగుతున్నారా ఎవరైనా? ఒక్కడ ఒక పైసలు. భూములు, నీ భూమి నా భూమి నీకు వేరే వాళ్ళకి రాసి అవన్నీ ఇబ్బంది కాకుండా చేయించినాం. ఇంకో 5-10% ఉన్నాయేమో కానీ అవన్నీ అధికారులకు చేపిస్తాము. కాబట్టి అన్ని విధాలుగా చేస్తా ఉన్నాం. ఎవరన్నా ఒకరిద్దరు తప్పులు చేసి మన పేరు యూజ్ చేసుకుంటే పట్టుకుంటున్నాం. దయచేసి మీరు అందరూ సంఘం వాళ్ళు అటువంటి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి, ఇంకోసారి చేయండి అని చెప్పండి. చెప్తారా? ఏమన్నా అప్పుడు మనం ఇప్పుడు ఉన్నాడు ఎవరు చేసిండ్రు? ఏం కాస్ట్? మీరేం కాస్ట్? రెడ్డి. నేను ఎప్పుడు చేసిన? మంత్రి ఉన్నప్పుడు ఏం చేసిన? రిజిస్టర్ గా చేసిన. ఇప్పుడు రెడ్డి కాదు ఎందుకు చేసిన? మెరిట్ మంచి పని చేస్తాడు చేసిన, మంచి పని చేస్తూ చేసుడు బాగా ఈజీ చేసిన. అట్లా అర్థమైందా? ఏమన్నా మీకు బాధగా ఏదైనా బాబు పెద్ద మంచిగా చెప్తున్నాం, చెప్పినా కదా కరెక్ట్ ఉన్నదా లేదా? మీ ఇంట్లో కాడ కానీ చిన్న కాడ కానీ ఏ ఇబ్బంది ఉన్నా మీ వాళ్ళ దగ్గరికి రండి, నన్ను నా దగ్గర రండి, 100% అన్ని సాల్వ్ చేసుకుంటాం. సరేనా? కానీ మీరు డ్యూటీలు మనిషి గరీబ్ వాళ్ళకి పని చేయబట్టి ఇప్పుడు నెలకు 5,000, 2,000, లక్షలు ఇస్తున్నాం. రైట్? అది కులమం బాగా చేయడం. సరేనా? సరే. ఎనీవే వివేక్ కూడా ఎన్ని పనులు ఉన్నా ఇంత దూరం వచ్చినందుకు, మా డిస్ట్రిక్ట్ వచ్చినందుకు, మా మాల సంఘం తరఫు నుంచి కూడా నేను కూడా వివేక్ గారికి థ్యాంక్స్ చెప్తాను. జిల్లా మాల కులాసులకు కళ్యాణ మండపం కొరకు మీరు మాకు ప్రభుత్వ పరంగా ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించి ఇప్పించగలరని కోరుతున్నాం సార్. నిజామాబాద్ మీరు అనుకున్నాం కానీ మీరంతా కలిసి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ బ్రేక్ చూసుకొని నేను డబ్బులు ఇప్పించవచ్చు. చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుగా మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే గొప్పదిగా, ఆ ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం కలిగే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న మన రాష్ట్రంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ 4 నియోజకవర్గాల్లో దాదాపు 60కి పైగా సర్పంచులుగా, 20కి పైగా ఉప సర్పంచులుగా గెలిచినటువంటి గౌరవ ఎప్పటికి కూడా ప్రజల సమస్యల పట్ల స్పందించేటటువంటి వాళ్ళు, దానికి అనుగుణంగా ఈరోజు మనందరినీ ఇక్కడికి రప్పించి ఏ కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉన్నారో వాళ్ళ కార్యవర్గానికి, ముఖ్యంగా రాష్ట్ర జాతీయ మాల సంఘం నాయకులకు, మన మధ్యలో ఉన్నటువంటి గౌరవ వివేక్ వెంకట స్వామి గారు, ఒకసారి కాకా వెంకట స్వామి గారిని స్మరించుకుంటూ, నేను ఆయన శిష్యుడిగా కార్మిక రంగంలో ఆయన ఆశీర్వాదంతో సంఘానికి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంఘానికి
పోచంపాడు ఎంప్లాయీస్ యూనియన్ కు అనేక సంఘాలకు వారి ఆశీర్వాదంతో మీ అందరిలో ఒక్కడిగా ఉంటూ వారి ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఒక్కసారి నిజంగా కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మేమంతా మంత్రులుగా అయ్యామనేటువంటి భావనతో ఈ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒకసారి వివేక్ వెంకట స్వామి గారి స్వాగతం తెలియజేస్తూ కాకా గారి ఆశీర్వాదం ఈ జిల్లాకు ఎప్పుడు ఉంటుందనేటువంటి విశ్వాసంతో అదేవిధంగా వారి పుత్రుడు ఈరోజు గౌరవ మంత్రిగా వారి పుత్రుడు పార్లమెంట్లో ఈరోజు గలం విప్పే ఒక యువ నాయకుడిగా వారి సోదరుడు ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా నా తమ్ముడు నాకన్నా ముందు ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి నిజంగా కూడా గడుగు గంగాధర్ అంటే మంచి చిన్నవాడైనా అందరం భయపడతాం మేము, ఎందుకంటే ముక్కు సూటిగా వాయించేస్తాడు మమ్మల్ని అందరినీ. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు ఇప్పుడే మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి గారు ఆరోగ్యం బాగాలేకున్నా వివేక్ వెంకట స్వామి గారు వస్తున్నారు, ఈ కార్యక్రమంలో మనం పాల్పంచుకోవాలని నిన్నటి నుంచి మమ్మల్ని ఆదేశిస్తూ వారి ఇక్కడికి వచ్చిన సందర్భాన వారి 2-3 అంశాలు జిల్లా అభివృద్ధి పట్ల మన అందరి ఐకమత్యం పట్ల రాజ్యాంగ రక్షణ పట్ల ఇచ్చినటువంటి ఏదైతే 2 మాటలకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా సోదరుడు మేమిద్దరం కూడా నాది సిరికొండ, సిరిలేని కొండ, ఆయనది రావుట్ల లింబాద్రి గారిది. చిన్నప్పటి నుంచి మాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, విద్యావంతుడు, సమాజాన్ని తెలిసినటువంటి వ్యక్తి. మనం ఏ విధంగా సమాజంలో ముందుకు నడవాలనుకునేటటువంటి విషయాలు అనేక సందర్భాల్లో వారి ద్వారా మేము తెలుసుకొని మాట్లాడి నేర్చుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారు ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో ఉండడం మనమందరం ఆయనకు కూడా హృదయపూర్వకంగా ఒకసారి చెప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని నేను అనేక సందర్భాల్లో ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరితో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ విధానం కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి సౌకర్యాలు కానీ అనేక విషయాల్లో మీతో పాలు పంచుకునే అవకాశం నాకు దొరికింది. దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కోరుకునేది ఒకటే, ఈ రోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఏ ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వాన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితుల్లో పెట్టినటువంటి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి కుట్రలో మీరంతా భాగస్వాములై ఆ కుట్రను ఏదైతే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ ఈ రోజు మహాత్మా ఏదైతే గాంధీ గారి పేరును నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ ఉందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మీరు దాన్ని గ్రహించి సర్పంచులుగా మీ గ్రామాల్లో ఈ జిల్లాలో మీకు ఎప్పుడు ఏ అవకాశం ఏ అవసరం ఉన్నా మేమందరం మీతో ఉంటాం, మీతో భుజం భుజం కలిపి నడుస్తాం, మీ కష్టాల్లో సుఖాల్లో మీతో పాలు పంచుకుంటాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అండగా ఉంటుందనేటువంటి విశ్వాసంతో మీకు ఈ 2 మాటలు తెలియజేస్తూ చివరగా పెద్దలతో కోరుకుంటున్నా, ఇలాంటి సమావేశమే మునుర్కాపు సర్పంచుల సమావేశం ఒకటి ఉంది, దాంట్లో కూడా నన్ను ఆహ్వానించారు సంజయ్ గారు. దయచేసి అక్కడ కూడా ఒక 10 నిమిషాలు నేను అక్కడికి వెళ్ళాలి, మీరు అనుమతిస్తే అక్కడికి వెళ్తాను. దాని తర్వాత ఇప్పుడు షబ్బీరెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు. ఈ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీరెడ్డి గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక పౌరుడిగా నా వంతు బాధ్యతగా అన్నింటిలో నేను పాలు పంచుకోవాలి. కాబట్టి మీరు అనుమతిస్తే వెళ్తాను. ఈ సభ మీరు ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు మళ్ళీ ఉంటాననేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా
వివేకన్న, ఈ జిల్లాలో కార్మిక సంఘాలు చాలా బలంగా ఉన్నాయి. మీరు మంత్రిగా, కార్మిక మంత్రిగా ఈ జిల్లాకు కాకా గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మాకు బాగా ఉన్నాయి. ఒక 2-3 విషయాలు బీడీ కార్మికుల విషయంలో మీ దృష్టికి తీసుకొస్తాం. వచ్చి మీ సమయం సంక్రాంతి అయిన తర్వాత అయినా సరే 26 జనవరి తర్వాత ఈ సభలో చెప్పకూడదు, కానీ అయినా మాకు మీరు మంత్రి కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దీన్ని మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. మనోడు గారా చేయలేస్తున్నారు. జై భీమ్. జై కాకా. జై కాకా. ఇందాక పెద్దలు చాలా మంది చెప్పినారు. ఇలా మానవ జాతి యొక్క భవిష్యత్తు చాలా అంధాకారంలో ఉంది, సంక్షోభంలో ఉన్నది. ప్రథమ పౌరులే కావచ్చు కాక, కానీ రాబోయే రోజుల్లో ఈ జాతికి జరిగే అన్యాయం పట్ల మనం అందరం కూడా గొంతెత్తి రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ మన హక్కులను సాధించుకునేటువంటి క్రమంలో మీరంతా కూడా జాతికి వెన్నుదన్నుగా నిలవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా అనేకమైన నోటిఫికేషన్లు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. మీరందరూ చూసినారు. మొన్న జరిగినటువంటి కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో కావచ్చు, లేదంటే తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో కావచ్చు, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో కావచ్చు, ఇలా మన జాతికి జరిగిన అన్యాయాల గురించి ఇలా వెలుగొత్తి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇద్దరు ఇలా ఈ శాసనసభ వేదికగా మన జాతి గురించి మన గలాన్ని వినిపించారు. హైదరాబాద్ కేంద్రంగా మాలల సింహగర్జనను ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో మాలలందరినీ సమీకరించి మాలలకు గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు వివేక్ వెంకటస్వామి గారు, మంత్రి గారు మధ్యలో ఉండడం మొన్న కూడా శాసనసభ సెషన్ లో మనకు రావాల్సినటువంటి వాటా గురించి ఆ రోస్టర్ ప్రకారం ఇప్పటి వరకు కూడా మాట్లాడినటువంటి విషయాన్ని మనం అంతా గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే జస్టిస్ షమీమ్ అఖ్తర్ వారు ఆనాడు శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తావించినటువంటి విషయాన్ని, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి విషయాన్ని, మనకు జరుగుతున్నటువంటి అన్యాయపైన మనం అందరము గొంతెత్తినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారా ఇవాళ రాజకీయ రంగాల్లో మీరు ఇవాళ సర్పంచులుగా గెలిచినటువంటి వాళ్ళు దయచేసి జాతిని మీరంతా కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆధిపత్య వర్గాలు మిమ్మల్ని అద్దాల మేడలోకి ఆహ్వానిస్తాయి, కానీ మీకు ఆ గుడిసెలే అండగా ఉంటాయని చెప్పేసి అన్న మాటల్ని మీరు అంతా గుర్తుపెట్టి అట్లా నాయకుడు తయారు కావాలి. మనం అంబేద్కర్ వారసులుగా ఆ యొక్క మీరు అటువైపు వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సమయోచితం అయింది కాబట్టి ఇంకా చాలా మంది పెద్దలు వచ్చినారు. అన్న షబీర్ అలీ గారు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, సోదరుడు గడు గంగాధర్ గారు, ఈ మానవ మహానాడు రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అలాగే టీమ్స్ కిషోర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉంటున్న పెద్దలకు అందరికీ నమస్కారం. మొదటిగా సర్పంచ్గా ఎన్నుకోబడ్డ మాల ముద్దు బిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు ముఖ్యంగా మహిళా సర్పంచులకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. మనము సర్పంచ్గా ఎన్నుకోబడ్డము అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ అయినటువంటి గ్రామ పంచాయతీకి మీరు మొదటి పౌరులుగా, ప్రతినిధులుగా ఎన్నుకోబడడం అనేది చాలా సంతోషం. ఈ ఎన్నుకోకు కావలసినటువంటి పెద్ద భూమిక ఆయన చేసినటువంటి కృషి కానివ్వండి, ఆయన చేసినటువంటి పదవుల్లో ఆయన నిర్వహించినటువంటి పాత్ర ఎంత గొప్పగా, ఎంత పేరు తెచ్చుకున్నారో అలాంటి స్ఫూర్తి మన పని విధానంలో ఉండాలి. అట్లాగే భారతదేశ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైనా ఉంటే 73వ రాజ్యాంగ సవరణ. ఆ 73వ రాజ్యాంగ వాస్తవం ఏంటంటే గౌరవనీయులు కాకా వెంకటస్వామి గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ జరిగింది. తద్వారా గ్రామీణ వ్యవస్థ అనేటువంటిది బాగా వ్యవస్థీకరించబడి అనేక అధికారాలు సర్పంచులకు, డెప్యూటీసులకు, ఎంపీటీసులకు, వార్డు
మెంబర్లకు గ్రామ సభకు ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి ఘనత ఆ సవరణకు ఉన్నది. అందులో మనం అందరం భాగస్వామ్యం కావడం చాలా సంతోషం. మనము సర్పంచ్గా ఎన్నుకోబడ్డ తర్వాత అందరూ వివక్షత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ఆ గ్రామ విషయం పట్ల మీరు బాగా అర్థం చేసుకొని అధ్యయనం చేసి ముందుకెళ్ళి ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మహామానాడు జిల్లా అధ్యక్షులకు మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. అదేవిధంగా చిన్నన్న గారికి మన ముఖ్య అతిథుడు మన ఇదే కన్నా వెంకటస్వామి గారి కుమారుడు ముందుకు నడిపించిన ఘనత ఆయనకే ఉంది. అదేవిధంగా మన సలహాదారుడు మన అన్నగారు వినాలి మా బాధలు గవర్నమెంట్ చుట్టూ తీసుకుపోవాలని సలహాదారుడు మీరు చెప్పిందే ముఖ్యమైనది. అన్న ఎమ్మెల్యే గారు మీరు కూడా మాలలో సామాన్యంగా లేవు బాధలు, తీరని బాధలు ఉన్నాయి. మీకు కట్టుబడి ఉన్నాం, మేము ఈ పార్టీకి కట్టుబడి ఉన్నాం. ఈరోజు 40 లక్షల మాలలు ఓట్లు వేసి గెలిపించిన ఘనత మాలలు అని కూడా మీకు మనం చెప్తున్నాం. ఎంత పవిత్రంగా మాట ఇచ్చిందంటే మాట తప్ప మాలలు. అసలు మాలలు గ్రామాల చేస్తున్నారు. ఎంతో డిగ్రీ పీహెచ్డీలు అన్ని చేసి మాకు ఓపెన్గా ఉండడానికి అవకాశాలను అయితే లేదు. ఈ గ్రోసర్ ప్లాంట్ పెట్టినందుకు ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు. ఎస్సీ వర్గీకరణ చేసిన దాంట 5% రావాలి కదా జాబులు. మీ దృష్టిగా చేసుకోబోతున్నా. నా బిడ్డలు ఎంత చదివి వేస్తున్నారు. మేము ఓపెన్గా కొట్టడానికే అడ్డగొడలా గడ్డ వస్తుంది. మన గ్రోసర్ ప్లాంట్ సవరించాలి. మీ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టి సవరించే అధికారం మీకుందన్న ప్రభుత్వం తీసుకపోతే నేనేం ఆడుకోలేమని కూడా మనం చేస్తున్నాం. మా ఊరిసే కాదు, ఎవరికి చెప్పలేకుండా ఉంది బాధ. అసలు బాధలు మేము ఎవరికి చెప్పుకుందాం బాధలు. మానవాళ్ళు మీ హాస్పిటల్లో ఇది సరే 5% చేసిండ్రు. 5% చేసినప్పుడు 5% ఉందా? 5 జాబులు రావాలా? ఒక్కటే జాబ్ వచ్చింది. అదే ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్లు ఇచ్చిండ్రు. ఆర్టీసీ డ్రైవర్లు ఇస్తే ఎంఆర్పిఎస్లకు 110, ఉపకులాలకు 30, మాలకు 0.28 ఇచ్చిండ్రు. అంటే ఎంత దారుణంగా అవుతుంది అనుకుంటారు. మీరు లెక్కలు చేసుకొని చెప్పాలన్నా మీకు చెప్తున్నాను కూడా మనం చేస్తున్నాం. నేను ఇంత చదువు మానవులంటే గొప్ప చెప్పుకుంటున్నా. నేను ఏ పార్టీకైనా మానవుడు పార్టీ సోనియా గాంధీ తోటి మారాయిందే ఉన్నాడు. ఆ బీజేపీ తోటి కూడా మారాయిందే ఉన్నాడు. టీఆర్ఎస్ తోటి కూడా మానవులే ఉన్నారు. మానవులు లేదు, రాజ్యమే లేదు. ప్రభుత్వం వస్తుందని కూడా మీకు మనం చెప్తున్నా. అసలు మానవులను మీరు న్యాయం చేయాలని మీ దృష్టికి ఇదే కన్నా గారు మీకు కూడా చెప్తుంది. పెద్దలారా అన్న సబిరల్ల గారు పెద్ద తిక్కు మనలు అన్న మాట ఇస్తే మాట తప్పడు. నాకు దృష్టిలో బాగుంది. మా రాజు బాబాసాహెబ్ అంబేద్కర్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మీరే కనుక. అదే ఎస్సీ బీసీ మైనార్టీలను హక్కబో మహారాష్ట్ర మాకు ఇవ్వాలని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది మీదే అని చిన్నబాయి సపోర్ట్ వాళ్ళకి ఘనత మీరే ఉందనే సభ్యుల రకాలని కూడా మీకు మనం చెప్తున్నాం. అసలు మాట ఉంది. మా ఊళ్ళకు న్యాయం జరగాలి. న్యాయం జరిగిన దగ్గర మా ఊళ్ళో ఇలా గెలిచిందంటే మల్లె పువ్వు లాగా ఉన్నారు మా ఊళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? రాజకీయం కీ అన్నారు. అదే కీ రిపతలే మా ఊళ్ళో మా ఊరిసే కాదు, కొన్ని జిల్లాల నారాయణగూడలా సూర్యాపేటలా మా ఊళ్ళో 100 మందిని కొట్టిండ్రు. మీకేందిరా ఓటడానికంటే నీ అబ్బాయి జాగీగా బిడ్డ అందరికి అధికారం ఉంది. ఓటడానికి మాకేం అధికారం లేదురా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. మా వాళ్ళు అంటే ఎవరికి తృప్తి కాదు. అందరికి కాపాడుకుంటారు మా వాళ్ళు. అన్ని రకాల పార్టీలు ఉండరు. అందరికి గౌరవిస్తాం. కానీ ఓట్లు అడగలేదు మీకేగా మాలలు అని సూర్యాపేట నారాయణగూడ వల్ల 100 మందిని పెట్టిన వారు మాలూళ్ళ దగ్గర మీకు పాల్గొంటున్నారు. అదేవిధంగా మహబూబ్నగర్లో మన అమ్మాయిని ఎత్తుకొని పోయి
ఓట్లు కలిసి బీసీలు రాని పోతున్న చూడడానికి పోతే మన అమ్మాయిని తీసుకుపోయి రేపు చేసి సభ్యుల ఘనత బీసీల కూడక మీకు మనం అంటే దారుణంగా ఇదే జయరాబాద్లో ఇల్లు కూడా కొట్టి మొత్తం ఉత్సాహం చేసి మనోళ్ళు రోడ్ పోటీ వడబెట్టి దాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇన్ని దాడులు జరుగుతున్నాయి. దాడులు జరిగిన కూడా మీరు సర్పంచులు ఎంతో కష్టపడి చదివించిండ్రు. ఎంతో చదువు ఎంతో ముఖ్యమో మనకు ఎంత ముఖ్యం. మీరు ఎంతో కష్టాలు పడి గెలిచిండ్రు. ఏంటంటే ఇంతకు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులు ఇంకా కాయలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా కాయలు పట్టుకొని కష్టపడి తిరుగుతున్నారు. అంటే ఆ సర్పంచుల లాగా కాకుండా అన్న ఇదే కన్నా అన్న పెద్దలు అన్న అందరూ ఉన్నారు. సర్పంచులకు న్యాయం జరిగేటట్టు చేయాలి. టీఆర్ఎస్ ఇట్లాంటి చేయకూడదు. మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అండదండగా ఉంటారు. మా వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని కూడా మనం చేస్తున్నాం. అన్నాడు కాక ఎంతమంది చేసి అందరినీ మన గుడిసె వెంకటరావు అంటారు. ఆ రోజుల్లో గుడిసె వెంకటరావు అన్నారు. ముందు పేరు కాక. కాక గారు ఎంతో పని చేసి కష్టపడి చేసి ముందుకు నడిపించిన ఘనత కాక గారు అని కూడా మనం చెప్తున్నాను. తెలంగాణ గురించి ఎంతో తోటాలు నాగొట్టాలని అన్నాడు. తోటాలు నాగొట్టాలంటే ఎంత బలంగా అన్నాడు తెలంగాణ రావాలని. చిన్న రాష్ట్రాలకి అభివృద్ధి అవుతామని కొట్టిన ఘనత కాక గారు అని కూడా మీకు మనం చెప్తున్నాను. అదే మాట అన్న ఇదే కన్నా గారు నడుస్తున్నారు. మొన్న పార్లమెంట్ కూడా ఎలా తీసుకుంటూ అన్న చెప్పి మాట్లాడిపించిన ఘనత పార్లమెంట్ ఎత్తాడని కూడా మీకు మనం చెప్తున్నా. అసెంబ్లీలో కూడా కొట్టాలని న్యాయం జరిగిన దగ్గర పోరాటం చేయాలి. ఇదే కన్నా గారు మనకే లేకపోతే మనం ఎక్కడ పోదామని కూడా మీకు మనం చెప్తున్నాను. మాలలో ఒక చెల్లికి తెచ్చిన ఘనత సింహగర్జన పెట్టి మాలలో ఒక ఏది ఎక్కించిన ఘనత అన్నగారు అని కూడా మీకు మనం చెప్తున్నాను. మనకు పెద్ద దిక్కు ఉండి నడిపిస్తున్నాడు. అదే రకంగా మనం నడవాలి, ఫాలో చేయాలి. అందరికి జై భీమ్, జై భీమ్. అదే వేదిక మీద ఉన్న పెద్దలు, మన సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు వివేకన్న గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క సలహాదారుడు, ఎస్సీ సర్పంచులు ఉప సర్పంచుల సన్మానం పెడదామని మన కమిటీ వారు అనగానే మరి ఎస్సీలకు సలహాదారుడి రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు అని పిలవాలని అన్నప్పుడు ఎవరన్నా అంటే షబ్బీర్ అలీ గారికి పిలవాలనగానే ఇమ్మీడియట్గా షబ్బీర్ అలీ గారికి ఫోన్ చేస్తే షబ్బీర్ అలీ గారి ఏంటంటే ఫోన్ కొట్టగానే రెండో లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయకుంటే ఏదో 2-3 గంటల తర్వాత నా వాపస్ కాల్ చేస్తాడు. అటువంటి నాయకుడు మనకు కావాలనుకున్నప్పుడు పెద్దలు షబ్బీర్ అలీకి ఫోన్ ద్వారా ఇన్వైట్ చేస్తే నేను తప్పకుండా వస్తాను, మన మీటింగ్ రాకపోవడం ఏంటి, నేను రావడమే నా డేట్ ఫిక్స్ చేసుకోండి అని చెప్పాడు. కానీ మళ్ళీ గౌరవప్రదంగా ఆయన ఎంత ఫోన్లో ఒప్పుకున్నా మనం గౌరవించాల్సిన బాధ్యత మన చెన్నై అని చెప్పారు. మనకు చాలా పద్ధతిగా ఉంటామని అప్ప సమావేశం. ఇంకా ఎవరిని వెళ్ళాలనుకున్నప్పుడు అర్బన్ ఎమ్మెల్యే గారు మన సమాజానికి కాకుండా మన కులస్తుడు కాకుండా మీరంతా నా కులస్తులే, మీ ఓట్లు కూడా మాకు పడ్డాయి, మీరందరూ చేస్తే నేను ఎమ్మెల్యే అయినాను కదా, నాకు కులాల పరంగా ఏ అభ్యంతరం లేదు, తప్పక రావడం నాన్న ఒక శాసనసభ్యుడిగా మీ దగ్గరకు వస్తానని చెప్పి వచ్చినందుకు వారికి కూడా పేరు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా వేదిక మీద చాలా పెద్ద ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మన లింబాద్రి గారు మా నగర శాఖ అధ్యక్షుడు, అదేవిధంగా మాజీ మేయర్ భర్త శేఖరుడు, మాజీ మేయర్ కాదు కాబట్టి మాజీ మేయర్ భర్త కనుక ఇలా వేదిక మీద మన కిషన్ గారు ఉన్నారు, నరేందర్ ఉన్నారు, ఎల్లయ్య మాజీ చైర్మన్. అవకాశాలు చాలా మందికి తక్కువ వస్తాయి. ఇక్కడ మాల సర్పంచులు మాల ఉప సర్పంచులు ఉన్నారు. ఆ గ్రామాల ఇంకా ఎంతో మంది మాలలు ఉంటారు. కానీ మీకు భగవంతుడు ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలు, మీ అమ్మ నాన్న ఆశీర్వాదాలు ఆ గ్రామంలో మీరు సర్పంచ్ హైలైట్ అయినట్టే మీరు అదృష్టంగా భావించాలనేసి ఈ సందర్భంగా కోరుతాను. ఇంకో మాట, సర్పంచులుగా ఎన్నికైనా సీట్లో కూర్చున్నాం, మేము చేసిందే వేదం, చెప్పిందే వేదం, మా గ్రామం మా చేతిలో ఉంది అనే విధంగా చెడు పనులు చేయకుండా మంచి పనులు చేస్తూ
ఇంకొకటికి తల ఒగ్గకుండా, వాడు ఎవరైనా పర్వాలేదు తల ఒగ్గకుండా కష్టపడి సర్పంచ్ అంటే ఇదే అని విధి విధానాలు చేసినప్పుడే మన మాలలకు పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు, కష్టమున్న వ్యక్తి, అమ్మలు, అక్కలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కాకలు, పెద్దనాయనలు, ఏ కులసుడైనా వాళ్ళని ప్రేమగా వరుసతో తీసుకొని వాళ్ళ సేవ చేసే దృక్పథం మీకు వచ్చింది కనుక ఆ దృక్పథంతో సేవ చేయాలని మీ అన్నదమ్ముడుగా నేను కోరుతా ఉన్నా. ఎందుకనంటే కొందరు కులస్తులు ఉంటారు, వారు ఏది చేసినా తప్పున్నది. మన దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళ మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే వేలెత్తి చూపిస్తాడు. ఎందుకు అంటే అరే వాడికి ఎక్కడికి వెళ్ళి చేతన అవుతుందా, వాడు చెయ్యలేడు, వాళ్ళు చేస్తారా, మేము చేయాలంటారు. వాడే గొప్ప కాదు, మనమే తక్కువ కాదు. మనము మనుషులమే, వాళ్ళు మనుషులే. భగవంతుడు ఈ వైఫల్య నృత్యం మన కులాలు వర్గీకరణ చేశారు కనుక మనం ఈ కులంలో పుట్టాము. ఈ కులాన్ని తక్కువ చేయకుండా, ఈ కులం అంటేనే దమ్మున్నది, గడుస్తున్నాయి, మాట ఇస్తే మాట మీద ఉంటారు, ఎవరికి తలొక్కరు అనే విధంగా అక్కడ పరిపాలన మనం నడిపించినప్పుడే మన మాల జాతికి గౌరవం దక్కుతుందని మీ అందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఎవరు మీ దగ్గరికి అధికారం వస్తాడు, ఎంఆర్ వస్తాడు, ఎండి వస్తాడు, ఎంపీడీ వస్తాడు, ఎస్ఐ వస్తాడు, స్థానికంగా మీకు ఒక సెక్రటరీ ఉంటాడు. సెక్రటరీ కొందరు చాలా కళాకారులు. సర్పంచ్ గారు భర్త సర్పంచ్ కాక భార్య సర్పంచ్ అయితే భర్త మీరు సంతకాలు చేసిన కార్యక్రమాలు కూడా వేస్తారు. దయచేసి ఎక్కడంటే అక్కడ సంతకాలు చేయకండి. మీ భార్యనో, మీ చెల్లెనో, మీ అమ్మకనో, మీ అమ్మనో అక్కడ ఉంటే వారికి అధికారం అప్పి వారి ద్వారానే నడపండి. కానీ మీరు పోయి చీరలో కూర్చుండి వాళ్ళని పక్కన పెడితే మన అక్క చెల్లెని తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళకున్న అధికారాన్ని వాళ్ళ పరంగానే అధికారించే విధంగా చూడాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం చూసాం, నేను గత 43 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటున్న విద్యార్థి దశ నుండి ఆ సందర్భంగా నాకు స్పెషల్గా ఎన్నో అవమానాలు జరిగాయి. ఎన్నో అవమానాలు తట్టుకున్నా ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా 9 సంవత్సరాలు చేసిన. ఎందుకు మనం ఏ స్థాయిలో ఉన్నా అక్కడ అడ్డొచ్చేది కులం. అరే వీడు ఎస్సీయా అంటే మన అమ్మానాన్నకు ఉంటారే, వాడు కూడా అమ్మానాన్నకు ఉంటాడు, మన మీదికెళ్ళి వాడు మీదికెళ్ళి చూసిపడ్డాడు. కనుక దయచేసి సాయంకాలం ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే భోజనాలకు దయచేసి వెళ్ళకండి. సాయంకాలం మనగానే పోయిన తర్వాత మాటల్లో ఏదో తొలిదే, రాత్రి కదరా వాడు మాట్లాడేది, పొద్దున వాడితో ఏమవుతుంది, రాత్రి వాడి కడుపులో వేరే ఉండే కనుక మాట్లాడాడు. మనతో మాట్లాడే దమ్ము పట్టుకున్నారా అని బయట పోయి మాట్లాడతాడు. నేను రాత్రి అని ఎందుకు చెప్పినా ఓపెన్గా చెయ్యట్లేదు. ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఎదుటోడు చేసే తప్పు కాదు, మనం చేసేనే తప్పు. కనుక దయచేసి మాట్లాడడం కూడా చాలా మాట్లాడచ్చు. పెద్దలు ఉన్నారు, మా షబీరాజ్ గారు చెప్తా ఉన్నారు, గంగన్న నువ్వు మాట్లాడితే 20 నిమిషాలు మాట్లాడతావు, దయచేసి మీ స్పీచ్ తగ్గియన్నారు. కనుక వారి ఆదేశానుసారం మీ అందరికీ 2 చేతులు నమస్కారం తెలియజేస్తాను. మళ్ళీ మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం, ఏ సందర్భంగా మాట్లాడుకుందాం, మీ గ్రామాల్లో, మీ మండలంలో ఏ ప్రాంతానికి చెప్పడం కలిసినప్పుడు మన అన్నదమ్ములాగా మాట్లాడుకుందాం. కనుక మనకు మన సమాజం, మన సంఘటన, మన కుటుంబ సభ్యులు కాకుండా వాళ్ళు పెద్దలు ఎమ్మెల్యే గారు, షబీరాజ్ గారు వచ్చారు కనుక వాళ్ళకు అవకాశం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఎక్కడైనా గౌరవంగా మిమ్మల్ని ఎవరైనా ఒప్పించే విధంగా నేను మాట్లాడితే క్షమించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మనందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన ఈ జిల్లా సంఘం అధ్యక్షులు, ఈ కమిటీ వారు పాపం ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అడ్డంకులు వచ్చాయి, అయినప్పటికీ కూడా చేయాల్సిందే కార్యక్రమం ముందు చేసినందుకు సందర్భంగా ఈ కమిటీ వారిని సందర్భంగా కూడా అభినందిస్తూ సెలవుకుంటాను. జై భీమ్. మీదున్న పెద్దలు, మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి, ప్రభుత్వ సలహాదారులు పెద్దలు శబరిరెడ్డి గారికి, జాతీయ మాల సంఘ అధ్యక్షులు చిన్నయ్య గారికి, మరియు వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులకు, కమిటీ సభ్యులకు, గడుగు గంధర్ గారికి, దేశవేణు గారికి, రామకృష్ణ గారికి, కిషన్ గారికి, మరియు పార్టీలకు అతీతంగా వేదిక మీద ఉన్న మాల సంఘ నాయకులకు, వేదిక మీద ఉన్న ఈరోజు సర్పంచ్గా గెలిచి మాల జాతికే ఒక మంచి పేరు తెచ్చిన
సర్పంచ్ సోదరులకు మాల సోదరుమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అంబేద్కర్ వారసులైన మాల సోదరిమణులు ఈసారి జిల్లా వ్యాప్తంగా 40 మంది సర్పంచులు గెలిచినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు. మాల జాతిలో కూడా ఒక సుమారు 60 జిల్లా వ్యాప్తంగా 60 మంది, అంటే నాకు సమాచారం 60 ఉండే, చాలా సారీ. 60 మందికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాల మీరందరూ కూడా వివిధ క్షేత్రాలలో అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా భవిష్యత్తులో రాజకీయ పరంగా ఇప్పుడు ఉన్న స్థానం కన్నా ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ, ఒక మంచి మనసున్న పోరాట పటిమ ఉన్న వివేక్ వెంకటస్వామి గారు ముఖ్య మంత్రివారి ఉండడము మనందరికీ కూడా ఆనందదాయకం. అదేవిధంగా మా చిన్నయ్య గారు స్పీచ్ చూసిన ఒక ఇన్స్పిరేషన్. అర్బన్ విషయానికి వస్తే నేను అనేక సమావేశంలో చెప్తా ఉంటాను, నాకు భారతీయ జనతా పార్టీ కన్నతల్లి లాంటిదైనా కానీ అందరి ఆశీర్వాదంతో నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో నా వంతు సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ జై భీమ్. 64 మంది సర్పంచ్గా, అలాగే 22 మంది వార్డ్ మెంబర్గా, ఉప సర్పంచ్గా గెలిచినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ భవిష్యత్తులో ఇంకా ముందుకు ఇదే కాకుండా ఫ్యూచర్ ఎలక్షన్లో కూడా నేను బాగా ఎదగాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా పెద్దలు వెంకటస్వామి గారి మీ కుమారుడైన వివేక్ గారు, డాక్టర్ వివేక్ గారు, ఆయన రావడం మా అందరికి ఆశ్చర్యంగా అయింది. మాకు ఎవరికి తెలియదు. సార్ వచ్చినారంటే ఉరుక్కుంటా వచ్చేసాం. మా అర్బన్ ఎమ్మెల్యే మిత్రులు మేమిద్దరం పోటీ చేసినాం, కానీ ఆయన గెలిచింది ఒకటే. కానీ మా దాంట్లో ఇప్పటి వరకు నిజంగా అన్ని చోట్ల జగడాలు ఉన్నాయి, కానీ మా నిజామాబాద్ ఒకే ఒక్క జగడాలు. డెవలప్మెంట్లో మాత్రం ఇద్దరు ఒకటి, పార్టీ వైజ్గా ఎవరి పార్టీ వాళ్ళకి. అట్లా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ సహకరించే మా శాసనసభ్యులు ధన్పాల్ గారు, మా తమ్ముడు ఈ జిల్లాకు ఎన్నో పదవులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇప్పుడు చైర్మన్గా గడుపు వేణుధర్ గారు, మరి పెద్దలు లింబాద్రి గారు, మా రాష్ట్ర మాల సంఘం అధ్యక్షులుగా ఉన్న చిన్నయ్య గారు, రాష్ట్రానికి కంట్రీ కేశవరావు గారు, ఇక స్టేజ్ మీద ఉన్న సోదరులకు, ముఖ్యంగా సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, మరి మన మాల సంఘానికి రాష్ట్రం నుంచి, జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చేసిన అందరు నాయకులకు నమస్కారం. ఇప్పుడు మీ సమస్యలు మా చెన్నయ్య గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మేము దీనికి వ్యతిరేకం కాదు. మేము ఈ కమిషన్, సింగిల్ లైన్ కమిషన్ అఫ్తార్ గారి దానికి, కానీ దాంట్లో 22 నంబర్ మీద రావడం వల్ల మాకు రావాల్సిన రిజర్వేషన్ కొంచెం మొన్న జరిగిన అపాయింట్మెంట్లో కూడా చాలా పెద్ద నష్టం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని నాకు చెప్పడం జరిగింది. నేను మా వివేక్ భాయ్ కలిసి ఇదే వారంలో, లేకుంటే ఆఫ్టర్ ఈ పండుగ తర్వాత ఎలాంటిగా కొంచెం వివేకానంద దగ్గర ఉండొచ్చు, చిన్నయ్య గారు కూడా మాకు కొంచెం డాటా పరంగా ఇస్తే, ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు మాకు కూడా కొంచెం డాటా కావాలి. ఆ డాటా ఇస్తే తప్పనిసరిగా
చెప్తాను. ఇంకా నా తరఫు నుంచి మీ గ్రామాల్లో ఏది కష్టాల్లో ఏదైనా ఉన్నప్పుడు మీరు నిజామాబాద్లో తక్కువ ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి నేను రాష్ట్ర అడ్వైజర్ కాబట్టి మా సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ డెవలప్మెంట్లో మీకు డెవలప్మెంట్ కానీ అట్రాసిటీ కానీ ఇంకా ఏదైనా జరిగినప్పుడు తప్పనిసరిగా ఏ రాత్రికైనా నాతో మీరు పని తీసుకోవచ్చని ఇకపోతే నా ఒక కోరిక ఉంది. మన నాయకులకు మనం గుర్తించుకోవాలి. మన కాక అంటే పెద్దలు వెంకటస్వామి గారు మన జాతికి కాకుండా దేశానికి రాష్ట్రానికి తెలంగాణ గురించి ఆయన చాలా సాక్రిఫైస్ ఉంది, కానీ మనం మర్చిపోతున్నాం. ఇలా ఇంత పెద్ద నిజామాబాద్ జిల్లాలో మరి ఆయనది అర్బన్లో కానీ ఎక్కడ కూడా ఆయన విగ్రహం లేదు. నేను ఈరోజు ఒక తీర్మానం చేయాలని మీతో కోరుతున్నాను. ఆ తీర్మానం ఏంటంటే నేను ధన్పాలన కలుసుకొని మున్సిపాలిటీ నుంచి ఐలాండ్ ల్యాండ్ అండ్ చౌరస్తా డెవలప్ చేసి ఇస్తాం. విగ్రహం మా డాక్టర్ వివేక్ గారు విగ్రహం విగ్రహం ల్యాండ్ ఐలాండ్ అండ్ उसका डेवलपमेंट మరి అవి కలి ఇందిరాగాంధీ నిన్న కామారెడ్డిలో 25 lakhs మేము చౌరస్తాకు తీసుకొచ్చిన విగ్రహం నేను అట్లా తమరు కూడా ఇవాళ అందరు చెప్తున్నారు. మరి నా డాక్టర్ గారు వచ్చి మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఒక ఫరీద్పేట్ గ్రామంలో ఒకటే గ్రామంలో మా పెద్ద కాక విగ్రహం ఉన్నదంటే నా కాన్సెన్సీ అప్పుడున్న కాన్సెన్సీ కామారెడ్డిలో ఫరీద్పేట్ విలేజ్లో వీళ్ళ బావగారి ఊళ్ళో అక్కడ కాకా గారి విగ్రహం ఉంది. నిజామాబాద్లో కూడా అర్బన్లో ఉండాలి. ఇది నా కోరిక. నా కోరికకు చేసి అందరూ సమర్థిస్తున్నారా లేదా? అట్లా చేయాలని చెప్తూ ఈ సమయంలో నేను మీ మనిషి ఏ టైం ఎనీ టైం నా సర్వీసెస్ మీరు ఉపయోగించుకోండి. మళ్ళీ మన దగ్గర వివేక్ భయ్య లాంటి గట్టి నాయకుడు మహారాణు అని చెప్పి మన పరేడ్ గ్రౌండ్లో నేను పెట్టినప్పుడు అడిగిన అన్న పరేడ్ గ్రౌండ్ ఎందుకంటే వస్తారు అన్నోళ్ళు అన్న, కానీ డేట్ వచ్చింది కానీ వస్తే గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయింది. గ్రౌండ్ ఫుల్ అయితే బాగా పబ్లిక్ కాదు. ఫస్ట్ టైం డౌటే పడ్డా, ఎందుకంటే ఎప్పుడు చూసినా అదర్ వాళ్ళది డెమాన్స్ట్రేషన్ చూస్తాం, కానీ మాల వాళ్ళు బయటికి రాలేగలరు. తీసుకొచ్చిన మొదగాడు ఎవరైనా ఉన్నాడంటే అది డాక్టర్ వివేక్. ఈ సత్తా ఏముంది అని అక్కడి వరకు తీసుకెళ్ళి, ఎందుకంటే డెమోక్రసీలో ఇది అవసరం. ప్రజాస్వామ్యంలో మన శక్తి ఏముందో చూపించే అవసరం ఉంటుంది. మీ శక్తి ఏమున్నదో ఆ శక్తి అది డాక్టర్ వివేక్ గారు పరేడ్ గ్రౌండ్లో మీ శక్తి చూపించిన ఘనత ఉంది. నేను కూడా గతంలో స్టేడియం లాల్ బహదూర్ స్టేడియంలో కానీ నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టినప్పుడు మరి ఈయన ఉంటే నా కపిరోపేట నుంచి అన్న వచ్చినప్పుడు నేను 2 సార్లు కూడా చాలా పెద్ద ఆర్థిక సాయం చేసిన. ఆయన అన్నాడు, షబీర్ భాయ్ మా మాలలో చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పా కానీ వాళ్ళ దగ్గర పోయినా ఏ కానీ నువ్వు వస్తే ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చినావు మాకు సంపూర్ణంగా మా అప్పుడు నిజాం కాలేజ్ లేకుంటే నిజాం కాలేజ్ గ్రౌండ్లో ప్రయత్నం మీ సభ ఏర్పాటు చేసినారు. కానీ మా అన్న అంటే అన్ననే అందరికి ఇచ్చేటోళ్ళు కాబట్టి మా దగ్గర ఎవరు అడగరు. మా ఇల్లు అడగాలి ఆయన. అట్లా మా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కాకా తరఫు నుంచి. మన ఎంఏ మాస్టర్ అంకల్ అని 1 సెకండ్లో చెప్తాను. మా కాక ఎంఏ మాస్టర్ డాక్టర్ మలిక్ చెన్నారెడ్డి గారు, మల్లికర్ చెన్నా, ఈ నలుగురిది జోడి 4 మెంబర్స్ రాత్రి 12 బజే వరకు కూడా ఒకరికొకరు మాట్లాడుకున్నంతసేపు పట్టుకొని మాట్లాడుకుంటుండే తిట్టుకుంటుండే ఎక్కువ ఏక్సే వడికెళ్తే. మరి డాక్టర్ చెన్నారెడ్డి గారికి ముందు నిలబడే శక్తి మాట్లాడే వాళ్ళంటే ముందుకే ఇంకెవ్వరు కూడా లేదా మాట్లాడలేదు. వెంకటస్వామి కాకా గారు, ఎవరు మాస్టర్ అంకల్ గారు, మా అమ్మని గారు. అలాంటిది కూడా మరి మన గురించి జాతి గురించి బీద వాళ్ళ గురించి గుడిసెల వెంకటస్వామి గారు అంటే బీద వాళ్ళకు ఆ సమానాలు గుడిసెలు వేస్తే ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోయారు. అంతా జూబ్లీస్ అంతా ఆఫీస్ పేట్ ఆ జూబ్లీస్ అన్ని అప్పుడు గుడిసెలు వేపిస్తే
ఆ గుడిసెలు ఇప్పుడు ఒక ఎకరానికి 100 కోట్లు పోతుంది రేట్. అంటే ఎంత ఆయన సోచ్ ఎంత అడ్వాన్స్ ఉండే మా వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఇస్తే ఫ్యూచర్లో ఏమైనా జరుగుతుందని అలాంటి మంచి చేసిన నాయకులకు తప్పనిసరిగా మనం వచ్చే మీ ఇంకో సంవత్సరం లోపలే కాక బర్త్డే కొట్టే ముందు ఇక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేసినందుకు నేను ముందు వస్తున్నాను, నేను కూడా రావాలని కోరుకుంటూ ఈ యొక్క సన్మాన సభకు నాకు పిలిచినందుకు మీ అందరికీ నా మనసు పూర్తిగా ఆశీర్వాదం మేము పడాము సాసే ఆశీర్వాదం ఇస్తున్నాను. మీరు మంచిగా ఎదగాల, సమాజంలో మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై భీమ్. ఆ పెద్దపల్లిలో నేను మా అన్న మరి జడ్జ్ రాముడు అప్పుడు మాది సిటీలో పోయి నేను అప్పుడు హైకోర్టు జడ్జిగా ఉన్న రాముడు గారు చంద్రయ్య గారు ఆదిలాబాద్ సార్ పోయి ఆ క్రమంలో కాకా విగ్రహం లీడర్ ఆఫ్ అపోజిషన్గా పోయినా తప్పనిసరిగా మన పెద్దపల్లి పేరు మన కాకా వెంకటస్వామి గారి పేరు పెట్టాలని ఏదో ప్రతిపాదన వచ్చిందో నేను పూర్తిగా సమర్థిస్తున్నా, స్వాగతిస్తున్నా. నేను అన్నతో పోయి మాట్లాడేటప్పుడు 4 గ్రామాలు పోయి మాట్లాడితేనే దానికి పరుగులు అవుతుంది. అన్న ఒకటే కాకుండా నేను కూడా ఆయన ఎంబడ పోయి కాకా పేరు పెట్టాలని అదొక తీర్మానం కూడా సపోర్ట్ చేస్తున్నానని తెలియజేస్తాను. మన ముఖ్య అతిథులు వివేక్ వెంకటస్వామి గారు మనందరినీ ఉద్దేశించి ప్రసంగించాలని వాళ్ళు కోరుతా ఉన్నాం. సోదరు గారు నాకైతే మాకు పెద్దన్న మా నాన్నగారి స్నేహితులు కూడా నాకు మంచి ఆలోచన ఇప్పుడు కూడా ఉంటాయి శబరిమల్లి గారికి. దాంతోపాటు మన అర్బన్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ గారు, ఇంతకుముందు మన పెద్దలు గౌరవనీయులు మన సుదర్శన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గారు, వారు మన సభ అధ్యక్షుడు దేవదాస్ గారు, మన జాతీయ మాల ప్రెసిడెంట్ చిన్నయ్య గారు, రత్నాకర్ గారు, దయానంద్ గారు, మన ప్రియతమ నాయకుడు గంగాధర్ గారు, మన మాలకులంలో పెద్ద స్థాయిలో వచ్చి మన ఎడ్యుకేషన్ విద్యారంగంలోనే ఒక మంచి పేరు సంపాదించిన మన లింబాద్రి గారు, అలాగే ఇతర మన నాయకులందరికీ కూడా పేరు పేరున కిషన్ గారు అందరికీ కూడా జై భీములు చెప్తూ ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. మీరందరూ కూడా కలిసి నిజంగానే మీ అందరికీ కూడా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే మాలల సర్పంచులు ఎవరైతే గెలిచినారు, ఎందుకంటే చిన్న విషయం కాదు. 60 మంది గెలిచినారంటే ఈరోజు పొద్దున ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో చర్చించినప్పుడు సుమారు 560 సర్పంచులు ఉన్నారు నిజామాబాద్ డిస్ట్రిక్ట్. దీంట్లో 60 మంది గెలిచినారంటే 10% కన్నా ఎక్కువ మంది మాలల సర్పంచులు గెలవడం జరిగింది. దాంతోపాటు 24 మంది ఉప సర్పంచులు కూడా గెలిచినారంటే నిజంగానే మీరందరూ కూడా ఏదైతే ప్రజలో మీదైతే ప్రేమ ఉందో, ప్రజలలో మీరేదైతే సేవ చేయాలని ప్రజలు అనుకున్నారో మీరందరూ కూడా ఆ నమ్మకంతో మీకు గెలిపించినందుకు ప్రజలకు మీకు కూడా అభినందనలు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే చాలా మంది చెప్పినారు ఏంటి మెసేజ్ మన సర్పంచులకు ఇవ్వడానికి. మీరందరూ కూడా ఇదొక మంచి అవకాశం మనకు వచ్చింది. సర్పంచ్ మనము ఎప్పుడు కూడా ప్రజలలో ఉండాలి. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా నాకు ఇదే చెప్పేవారు అనమాట. మీరు ఇప్పుడే విన్నారు. ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కాకా వెంకటస్వామి గారి గురించి గుర్తించుకున్నారు. వారి పేరు గడ్డం కాదు, గుడిసెల వెంకటస్వామి గారు అని చెప్పి ప్రజలే వారికి చెప్తా ఉంటారు. మొన్న నేను ఒక ఎలక్ట్రిసిటీ మీటింగ్ పోయినాను. అక్కడ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మీటింగ్లో నేను కోదండరామ్ గారు ఉన్నాను. ఆ మీటింగ్ మొత్తం కూడా కేవలం కాకా వెంకటస్వామి గారి గురించే మాట్లాడుకోవడం జరిగింది. ఎట్లా ఎలక్ట్రిసిటీ సెక్టర్లో పెన్షన్లు ఇప్పించినారు, కార్మికుల ఎప్పుడు కూడా కార్మికుల వైపు ఉన్నారని చెప్పి
వారు మాట్లాడుకుంటుంటే కోదండరామ్ గారు నాకు చెప్పినారు, సార్ చూడండి మీ నాన్నగారు ఎట్లా పేరు సంపాదించుకున్నారో మీరు కూడా ఎట్లా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోదండరామ్ గారు నాకు సూచన ఇవ్వడం జరిగింది. అంటే మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ప్రజలలో ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు. మంచి పనులు చేసినప్పుడు మనము ప్రజలు గుర్తించుకొని మనకు ఏది ఏమైనా కానీ వారే పిలిపించి మీకు గెలవడంలో ముందుంటారని చెప్పి ఎప్పుడు కూడా మా నాన్నగారు చెప్పేవారు. నేను వారు చెప్పిన ప్రకారంగానే నేను కూడా రాజకీయాలలో వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలని చెప్పి వారి స్ఫూర్తితోనే కాకా వెంకటస్వామి గారి స్ఫూర్తితోనే నేను ముందుకు వెళ్తున్నాను. తర్వాత మీరందరూ కూడా ఇప్పుడే చిన్నయ్య గారు చెప్పిన ఏదైతే మాలాలకు అన్యాయం జరిగిందో ఈ విషయం గురించి మాట్లాడిన అవసరం ఉన్నది. చాలా మంది అనుకుంటున్నారు, అరే వివేక్ గారు అప్పుడు మాలాల గురించి కొట్లాడినారు, ఈ రోస్టర్ అన్యాయం అయిన తర్వాత ఏం మాట్లాడతలేరని చెప్పి కూడా చాలా మంది విమర్శలు చేయడం జరిగింది. కానీ నేను మొన్న కూడా అసెంబ్లీలో నేను మాట్లాడదామని ప్రిపేర్ అయినప్పుడు శ్రీధర్ బాబు గారు వారు వచ్చి చెప్పినారు, అరే ఇప్పుడు నువ్వు మంత్రిని అయినావు, ఏమన్నా ఉంటే నువ్వు ఏదైతే మొన్న ఇంతకుముందు కూడా క్యాబినెట్లో ఈ విషయం వచ్చినప్పుడు నా పక్కనే ఉండే మంత్రి గారు నేను కూడా వారికి చెప్పినాను, ఇది విషయము మానమాదిగా విషయం కాదు, ఈ రోస్టర్ ప్రకారంగా ఏదైతే మనకు 22 పాయింట్లో మనకి ఇచ్చినారో దాంట్లో చాలా అన్యాయం జరుగుతుంది. మొన్న 46 మంది డెంటల్ డాక్టర్స్లో కూడా దాంట్లో ఒక్క సీటు కూడా మాలా డాక్టర్స్కి రాలేదు. పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా అన్యాయం జరిగింది అని చెప్పి నేను క్యాబినెట్లోనే ఈ మాట లేపడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, లేదు మనం ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టుకొని మనం ఈ విషయంలో చర్చిస్తాము, మీరు అందరూ కూడా మీకు ఏదైతే చెప్తున్నారో ఒక డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి వారు కోరారు. నేను సర్వే గారు ఆల్రెడీ మేము ఒక రిప్రజెంటేషన్ చేశాము. ఇప్పుడే షబీర్ అలీ గారు చెప్పినట్టు మేము ఆ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. నేను మొన్న ప్రభుత్వంలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారికి కూడా ఈ విషయం గురించి ఒక అవగాహన కల్పించినారు. ఆయనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియలేదు, ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి నేను వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ పదవులు వస్తాయి, పదవులు పోతాయి, ముఖ్యం కాదు. కానీ మన జాతి కోసం మనము ఏదైతే కొట్లాడాలి అవసరం ఉన్నదో అదైతే కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ చెప్తూ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం మాట్లాడినాను. ఎస్సీస్కి దళితులకు ఏదైతే న్యాయం జరగాలో బడ్జెట్లో కూడా మాకు 18% బడ్జెట్ కేటాయించాలని చెప్పి కూడా నేను అప్పుడు బడ్జెట్ స్పీచ్లో నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. చేవెళ్ళ डिक्लेरेशन साहब सेक्रेटरी सर చేవెళ్ళ डिक्लेरेशन में आप थे 18% रिजर्वेशन करना बोले. ఇప్పుడు కర్ణాటకలో అక్కడ సబ్ కేటగరైజేషన్ చేసినప్పుడు ఎస్సీస్ రిజర్వేషన్ పెంచి వారి సబ్ కేటగరైజేషన్ చేస్తారు. మాకు కూడా అట్లనే ఇక్కడ రిజర్వేషన్ పెంచిన తర్వాత సబ్ కేటగరైజేషన్ చేస్తే మాలకు కూడా న్యాయం అయ్యేది. కానీ అది కాలేదు. అది దాని గురించి కూడా మనము మాట్లాడేది అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ ఆల్రెడీ చేవల్ల డిక్లరేషన్లో 18% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మనం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో, టీపీసీసీ ప్రెసిడెంట్ గారితో, మీనాక్షి నటరాజన్ గారితో కూడా మనము రిక్వెస్ట్ చేసే అవసరం ఉన్నది. ఇంకొక విషయం నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఇదే చెప్పిన, ఈ రిజర్వేషన్సే ఒక్కటి సరిపోదు. అన్ని చోట్లలో కూడా దళితులకు ఏదైతే హక్కు కల్పించాలో ఆ హక్కులు కల్పించే అవసరం ఉంది. చాలామంది నా దగ్గరికి వస్తున్నారు, ఎవరైతే దళిత ఇండస్ట్రియలిస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ రావాలో ఆ సబ్సిడీ రావడం లేదు. 3-4 సంవత్సరాల నుంచి సబ్సిడీ రావడం లేదు. ఒకవైపు ఏమో దళితులకు పైకి తీసుకురావాలి, వారికి ఎంకరేజ్ చేయాలని చెప్పి అందరు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ దాని యాక్షన్ ఏదైతే కావాలో ఆ యాక్షన్ మనము మన ప్రభుత్వం ద్వారా
వారికి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కావాలో అది వచ్చినప్పుడే ఆ ఇండస్ట్రీ సర్వైవ్ అయింది. ఆ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ రాకుంటే మొదలే దళితుల దగ్గర భూమి ఉండదు, రిసోర్సెస్ తక్కువ ఉంటాయి. ఆ రిసోర్సెస్ని మనము సరైన సమయంలో ఇవ్వకుంటే ఆ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ కాదు. మళ్ళీ వారికి ఇంట్రెస్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఇండస్ట్రీ నడపలేకపోతారు. అది సిక్ అయిన తర్వాత మళ్ళీ అది ఆ భారం కూడా మళ్ళా దళితుల పైన పడుతుంది. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి నేను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఇదే కోరుతున్నాను. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ హౌస్ మన దళితులకు ఇచ్చేది ఉందో, అంతేకాక కర్ణాటకలో 4% ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కొంటుందో అవన్నీ కూడా దళిత ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి కొనాలని చెప్పి అక్కడ ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ పాస్ చేసినప్పుడు ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇలాంటి రూల్ తీసుకొచ్చే అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారిని ఇదే కోరుతున్నాను. ఏదైతే మాకు దళిత వ్యక్తులకు ఆర్థికంగా ముందుకు రావాలి. ఎందుకంటే కుల వివక్ష పోవాలనుకుంటే ఆర్థికంగా మంచిగా ఉన్నప్పుడే కుల వివక్ష పోతుంది. మీరు ఏదైతే 18% బడ్జెట్లో కేటాయించదో ఇవన్నీ నిధులు కూడా మీరు కేటాయించినప్పుడు ఇవన్నీ నిధులు కూడా దళితులకు ఉపయోగపడుతుందని చెప్పి మళ్ళొకసారి చెప్తూ, కాంట్రాక్ట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వేలాది కోట్ల కాంట్రాక్ట్స్ వస్తాయి. 3 కోట్ల వరకు ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఇవి కూడా దళిత కాంట్రాక్టర్లకు రిజర్వేషన్ చేయాలని చెప్పి నేను వారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళొకసారి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి దళితులకు న్యాయమయ్యేలాగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి ఇంత మంచి ఘన విజయం మీరు ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్లు చేసినారో ఇలాగే మీరు మంచి పేరు సంపాదించుకొని మన ఫ్యూచర్లో కూడా ఇంకా ఏ ఎలక్షన్ అయినా కానీ మీరు ఏదైతే ఈ ఎలక్షన్లో గెలిపించి చూపించినారో ఇతర సోదరులకు కూడా మాలా సోదరులకు మీరందరూ కూడా వారికి కూడా ప్రోత్సహించి సపోర్ట్ చేసి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్.